ఎందుకు యుద్ధం చేశాడు? మీరు చరిత్రలో ఎన్నో యుద్ధాల గురించి వినుంటారు, చదువుంటారు. కానీ నీటి కోసం యుద్ధం జరగడం ఎప్పుడైనా విన్నారా అయ్యా? సాగునీరు లేక మా భూములు, తాగునీరు లేక మా గొంతులు ఎండిపోతుంది. నీళ్ల కోసం మైళ్ళ కొద్ది ప్రయాణం చేసే బతుకులు సార్ మాది. దాహంతో మనుషులు, పశువులు, పసిపిల్లలు పిట్టల్లో రాలిపోయే ప్రాంతం సార్ మాది. మా ఊరు బజరంపూర్. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల వందల గ్రామాలు కూడా నీటి కోసం అలమటించేవి. వారమంతా మేము ఎదురు చూసేది ఒక్కరోజు కోసం. మా కుండలు నిండాలన్నా, గొంతులు తడవాలన్నా మాకు కావలసింది ఒక నాణ్యం. మా చెంబల్ని శాసించే ఠాకూరుల మార్పులు కోరిన నేను మహర్షులుగా మారాలి. ఆ క్వారీలో నేను తవ్వే మార్పులు ప్రపంచంలోనే అత్యంత విలువైనవి. కోట్లు విలువ చేసే ఆ మార్పుల్ని ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఠాకూరు. ఆ ఠాకూరులు ముగ్గురు నలుగురు. తన కంటికి నచ్చిన ప్రతి ఆడది తన పక్కన పడుకోవాలనుకునే పృథ్వీరాజ్ సింగ్ ఠాకూర్ పెద్దవాడు. ఒకరు తలకెక్కి మనుషుల్ని పశువుల్లా చూసే యశ్వంత్ సింగ్ ఠాకూర్ రెండోవాడు. ఈ వారం నీకు నాన్న లేదు, పక్కకు. అదేంటి? 6 రోజులు పూర్తిగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే నాణ్యం ఇవ్వమన్నాడు ఠాకూర్ సాబ్. इसे 2 मटके में पानी भरकर दे दो. చుక్క నీరు కూడా కింద పడకుండా ఒక్క నిమిషంలో నువ్వు ఆ మలుపు దాటితే 4 రోజుల పాటు మీ ఊరు మొత్తానికి పని చేయకుండానే నీళ్లు ఫ్రీగా ఇస్తా. నీటి చుక్క నేలని తాకితే Gue lihat outro mau dong.
దేవుడి గురించి తెలిసింది. ఆయనే సివిల్ ఇంజనీర్ సీతారాం గారు.